హస్తినాపురంలో ఒకరోజు దుర్యోధనుడు రాజసభలో నిలబడి గర్వంగా చెప్పాడు, ఈ రాజ్యంలో నాకంటే బలవంతుడెవ్వరూ లేరు. భీముడైనా సరే నన్ను ఓడించలేడు. అది విన్న భీముడు నవ్వుతూ ముందుకు వచ్చాడు. అయ్యా దుర్యోధనా, మాటలు కాదు, పని చూద్దాం, ఒక చిన్న పోటీ పెడదాం అన్నాడు. దుర్యోధనుడు వెంటనే ఒప్పుకున్నాడు. భయపడేది లేడు, ఏ పోటీ అయినా సరే అన్నాడు. భీముడు సేవకులను పిలిచి 2 పెద్ద గంపలు తెప్పించాడు. ఒక గంపలో రాళ్ళూ, ఇంకో గంపలో లడ్డూలూ ఉన్నాయి. భీముడన్నాడు, ఈ 2 గంపలను ఎవరు ముందు పూర్తిగా ఖాళీ చేస్తారో వాళ్లే విజేత. దుర్యోధనుడు రాళ్ల గంపని చూసి ఆనందపడ్డాడు. రాళ్లని పక్కకు తోసేస్తే అయిపోయినట్టే అనుకుని వెంటనే మొదలుపెట్టాడు. కాని రాళ్లు బరువుగా ఉండటంతో ఒక్క రాయి కూడా కదలలేదు. చెమటలు పట్టి కోపంతో ముఖం ఎర్రబడిపోయింది. అదే సమయంలో భీముడు లడ్డూల గంప దగ్గర కూర్చుని ఒక్క లడ్డు, ఇంకొక్క లడ్డు అంటూ ముచ్చటగా తింటున్నాడు. కొద్దిసేపట్లో గంప ఖాళీ. భీముడు కడుపు తుడుచుకుంటూ, దుర్యోధనా, బలం అంటే కండలే కాదు, జ్ఞానం కూడా ఉండాలి అన్నాడు. దుర్యోధనుడు ఓడిపోయి సిగ్గుతో తలదించుకున్నాడు. రాజసభ మొత్తం గట్టిగా నవ్వింది. కథ నీతి: గర్వం కన్నా బుద్ధి గొప్పది.